వెల్కమ్ టు వ్యూవర్స్. తరచూ పవన్ కళ్యాణ్ గారికి ఆ కాన్వాయ్కి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఆయనకి ఎందుకు భద్రత సరిగ్గా కల్పించలేకపోతున్నారని ఆ నోట ఈ నోట వినపడుతుందన్నమాట. ఏదేమైనా కానీ మనం కరెంట్ టీవీలో చాలా సందర్భాల్లో చేసాం, ఆయన సెక్యూరిటీ పెంచాలి, 3 లేయర్ సిస్టమ్ ఉంది, ఇది 4th లేయర్ కూడా రావాలి అని. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈరోజు రాష్ట్ర సంపద కాదు, జాతీయ సంపదగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తున్నాం. ఈయన పవన్ కాదు తుఫాను అని చెప్పి దేశ ప్రధాని మోదీ గారు అంటున్నారంటే ఆయనకున్న దూరదృష్టి, ఆయనకున్న కమిట్మెంటు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే హిందూ సనాతన సాంప్రదాయం, హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని మన దేశంలో ఉన్న అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, గురూజీలు ఎవరు పోరాడకపోయినా ఒకే ఒక్క మొనగాడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు. 32,87,263 చదరపు కిలోమీటర్లు ఉన్న ఈ గొప్ప సువిశాలమైన భారతదేశం 145 కోట్ల మంది జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతా ఉంది. మరి ఇటువంటి దేశంలో ఇటువంటి 100 కోట్ల మందికి ప్రతినిధిగా తన పార్టీ ముఖ్యం కాదు, తన పదవులు ముఖ్యం కాదు, తన హిందూ జాతి పరిరక్షణ ముఖ్యం అని చెప్పి దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఖండిస్తూ ఉన్నారు. కల్తీ లడ్డు నెయ్యి కల్తీ అయిందంటే 11 రోజులు పాశ్చాత్య చేసి మనం చూసాం. ఒక వారాహి మాత గురించి ప్రపంచానికి తెలియజేసిన, వారాహి యాత్ర ప్రారంభించిన, ఒక కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించిన, ఒక తిరుమల వెంకన్నని దర్శించిన, ఎక్కడికి వెళ్ళినా ఒకే ఆధ్యాత్మికత ఆయనలో ఉట్టిపడుతోంది. అటు కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా విశేష ప్రజాదరణ పవన్ కళ్యాణ్ సొంతం. మరి అటువంటి పవన్ కళ్యాణ్కి ఎందుకు తరచూ ఒకవైపు మన్యం పరిసర ప్రాంతాల్లో పయనిస్తున్నప్పుడు ఒక అగంతకుడు దగ్గరగా వచ్చి దాడి చేయాలనుకున్నది మనం చూసాం. ఇంకొక ఇన్సిడెంట్ కూడా మనం చూసాం. ఎందుకంటే అటువంటి పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లోకి రానంత వరకు ఆయనకి ఎవరు శత్రువులు కాదు. ఎప్పుడైతే సినిమాల నుంచి రాజకీయాల్లో వచ్చాడో 151 సీట్లు ఉన్న వైసీపీని 25 సంవత్సరం పరిపాలిస్తాం మేమే తర్వాత రాబోతున్నాం అనే పరిస్థితిలో ఉన్న వైసీపీని చెప్పి గద్దె దించారు. అప్పుడు అటు పార్టీ వాళ్ళకి కావచ్చు, అధినేతలు కావచ్చు, చాలామందికి శత్రువు అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లో వచ్చి ఆ సీటు కోసం ప్రయత్నం చేసి వాళ్ళ ఏదైనా తట్టుకోగలరు, కానీ సొంత సిస్టరు జగనన్న వదిలిన బాణం ఆయన కోసం పాదయాత్ర చేసిన ఆయనకి, ఆమెకు పదవులు ఇలా జగనన్న బాణమే ఇప్పుడు ఇంకో పార్టీకి అధ్యక్షురాలయ్యి ఆయన వైపే దూసుకొస్తా ఉంది. అంటే రాజకీయాల్లో తల్లి చెల్లి తన మన అనేది ఉండదు. తన యొక్క ఉనికి కోసం పాకులాడే ఈ సమాజంలో మనం చూస్తున్నాం. కుటుంబంలో కూడా అనేక మంది వైరుధ్యాలు ఉంటాయి. రాజకీయం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పాలిటిక్స్ తెలిసినోడే రాజకీయాలు సక్సెస్ అయ్యేది. అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్. అటువంటిది తన అన్న ప్రజారాజ్యం స్థాపించి సోషల్ ఈక్వేషన్స్లో వచ్చినప్పుడు, తను ఎమడలేనప్పుడు, కాంగ్రెస్లో మెర్జీ చేసినప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చల. అప్పటి నుంచి దశాబ్దం పైన పోరాటంతో ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో అటు కాకలు తీరిన వైసీపీ పార్టీనే మట్టి కనిపించారు. 11 సీట్లకి పరిమితమై చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది పవన్ కళ్యాణ్ గారే. మరి దేశంలో మోదీ గారు ఎందుకు పవన్ తుఫాన్ అన్నాడు అంటే, ఇతను పవన్ గారు తుఫాన్ అంటున్నాడంటే అక్కడ ఈ ఎంపీ సీట్లు ఈయన గెలిపించింది మూడోసారి ప్రధానమంత్రి అవడానికి కారణమయ్యాడు. దక్షిణ భారతదేశంలో ఇక బీజేపీకి ఒక ట్రబుల్ షూటర్ లాగా, ఎన్డీఏ కూటమికి ఒక ట్రబుల్ షూటర్ లాగా పవన్ కళ్యాణ్ ఎమర్జీ అవుతాడు. బహుభాషలు, 7 భాషలు తనకు వచ్చు. దేశం ముఖ్యం నా పదవి కంటే అనేది, ఈ సంపాదన మీద యావ లేదు, పదవి కాక్ష లేదు. కాబట్టి అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు 2 రోజుల పర్యటన నిమిత్తం నిన్ననే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2006 అంతర్జాతీయ అంటే సముద్ర విశాఖ నౌకాదళంలో అంతర్జాతీయ విన్యాసాలు జరుగుతున్నాయి. దాదాపు 190 దేశాలు యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉన్నారు. దానికి ట్రీట్కి రాష్ట్రపతి గారిని ప్రత్యేకంగా చీఫ్ గెస్ట్గా పిలిచారు, గౌరవ వందనం స్వీకరించారు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, దాంతో పాటు చీఫ్ జస్టిస్ అండ్ గవర్నర్ గారు కూడా ఇచ్చేశారు. అటువంటిది నిన్న సాయంత్రం విందులో పాల్గొన్నాడు తన భార్యతో పాటు. ఈరోజు సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వెళ్తున్నప్పుడు థర్డ్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఫస్ట్ కాన్వాయ్లో ఉన్న వెహికల్ సడన్ బ్రేక్ వేశారు. ఆ తర్వాత ఉన్న వరుస వెహికల్స్ 4 కూడా గుద్దుకున్నాయి. 4గో వెహికల్ నుజ్జు అయింది. అదృష్టవశాత్తు ఆంజనేయ పుత్రుడికి ప్రాణాపాయం తప్పింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు జనసేన క్యాడర్. మరి అటువంటిది ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చిందని పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసాం,
ఆయనకు మనం కూడా చెప్పాం, కేంద్ర ప్రభుత్వానికి యాజ్ ఎ లా అండ్ ఆర్డర్ మినిస్టర్గా, ఎందుకంటే హోంశాఖ వేరే వాళ్ళ చేతిలో ఉంది, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారి చేతిలో. ఆయనకు ఆల్రెడీ నక్సల్స్ నుంచి మనం చూసే క్లేమర్ మైన్ అలిపిల్లో జరిగిన సంఘటన నుంచి ఆ తర్వాత జెడ్ కేటగిరీలో ఉన్నారు. మరి అటువంటి 4 దశాబ్దాలను ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కేంద్రానికి లెటర్ రాయాలి, కేంద్ర హోంశాఖ డెఫినెట్గా ఈయనకి జెడ్ కేటగిరీ ఇవ్వాలని చెప్పి పలు సందర్భాల్లో మనం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఇదైంది లేదు. ఆయన ఎటు తిరిగి 3 లేయర్స్ భద్రతలో ఉంటాడు, ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అనేది తెలుసుకో, తను కాపాడుకోవడం తెలుసు. కానీ ఎప్పుడు ఎటు నుంచి ఆపద పొంది ఉందో ఈ రాజకీయాల్లో తెలియదు. అటువంటిది మనం రాజీవ్ గాంధీ గారిని చూసాం, పెరంబుదూరులో ఏం జరిగిందో. గొప్ప ప్రధానమంత్రిని కోల్పోయాం. భౌతికంగా లేకుండా మనిషి లేకుండా చేయాలని చూసి ఈ సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి ఆయన్ని బతికించుకోవాల్సిన, ఆయన రక్షించుకోవాల్సిన బాధ్యత, ఆయన సెక్యూరిటీ కాపాడాల్సిన బాధ్యత అది కేంద్ర హోంశాఖ ఉంటుంది, ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఉంటుంది, ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ సిస్టమ్ మళ్ళీ రిపీట్ కాకుండా ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారిని జెడ్ కేటగిరీ వలయంలో బ్లాక్ కమాండోస్ రక్షిస్తున్నారో అదే విధమైన రక్షణ డెఫినెట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కావాలి అని అందరూ చెప్తున్నమాట. ఎందుకంటే ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక్కటికి పరిమితం కాల, ఆ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ అనుకుంటున్నారు. జాతి భావజాలంతో ఉన్న ప్రాంతీయ పార్టీ, కులాలు కలిపే సిద్ధాంతం కావచ్చు, పర్యావరణ కోరే సమాజం కోసం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా రేరుగా ఉంటాయి. అటువంటి పవన్ కళ్యాణ్ గారు సరికొత్త రాజకీయ దిశగా ఈ దేశం గొప్ప పౌరుడిగా ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని ఇప్పుడు నావికాదళ వాళ్ళు కూడా ఈయన పిలిచి వాళ్ళ ఫ్యామిలీస్ అంతా విందుకు ఆహ్వానిస్తున్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏ స్థాయికి ఎదిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు జరిగిన ఈ యొక్క వెహికల్స్ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు జరగల, జనసేన అధ్యక్షుడికి ఏమీ కాలేదు కాబట్టి ఊపిరి పీల్చుకున్నారు. జనసేన కాడర్ కూడా చాలా ప్రార్థన చేస్తుంది, ఆయన బాగుండాలని కోరుకుంటున్నారు. అటువంటి వ్యక్తి దేశానికి అవసరం ఉంది. దేశంలో రాజకీయాలు రోజు రోజుకి చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్తున్నాయి. ఈ దేశాన్ని రక్షించుకోవాలా, ఈరోజు దేశ ప్రజల్ని రక్షించుకోవాలంటే ఇటువంటి గొప్ప నాయకులు అతి రేరుగా కనపడుతుంటారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంశాఖ లెటర్ రాసి జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తే ఇటువంటి రిపీట్గా జరగకుండా ఉండే అవకాశం ఉందనేది అందరూ చెప్తున్నమాట.